తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది ఎందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు ఎందుడునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మహాపరిశుద్ధులను మిక్కిలి ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దయా రసం వల్ల, మీ కృప వల్ల, మీ కనికరం వల్ల ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ యొక్క దయలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు ఘనుడమైన తండ్రి, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యపాదంకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, కోట్లాది మంది ఉన్న ఈ లోకంలోని ప్రజలలో నీ నామము కొరకు మమ్మను ఒక ప్రత్యేకమైన పిలుపు, ఒక ప్రత్యేకమైన ఏర్పాటుతో నీ ప్రజలుగా నీ కొరకు నిన్ను పోలి జీవించినట్లు మమ్మను పిలిచినందుకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ వాక్యము ద్వారా మేము నీ మాటలు ధ్యానము చేస్తూ ఈ పిలుపులో ఉన్న మహత్తరమైన మీ యొక్క అద్వితీయమైన ప్రేమ, మీ దయ, మీ కనికరము మేము పొందొచ్చు. ఈ వాక్య ప్రకారము మేము నీకు ప్రీతిపాత్రమైన వారుగా, నీకు ఇష్టమైన ప్రజలుగా జీవించుటకు నీ సహాయం మాకిమ్మని, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను బలపరచుమని ఈ వాక్యమును ధ్యానమును దీవించుము. యేసు పరిశుద్ధ పుణ్య నామమును బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయగలిగిన దేవుడు ఈ నూతన సంవత్సరములో మరి ఈ యొక్క మొదటి ఆదివారం దేవుడు తన ప్రశస్తమైన జీవము కలిగిన పుణ్యవాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడుటకు దేవుడు ఎంతో సంసిద్ధముగా ఉన్నారు. ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము మన దృష్టి, మన యొక్క వినికిడి, మన స్వభావమును అనుసరించి దేవుని యొక్క మాటలు వినుటకు మనము సంసిద్ధముగా ఉండవలసి ఉన్నది. ముఖ్యమైన విషయము ఈ దినం దేవుడు మనతో మాట్లాడే సంగతి ఏదంటే, దేవుడు ఈ లోకములో దేవుని కొరకు జీవించుట అనే ఒక ప్రత్యేకమైన పిలుపు మనకి ఇచ్చున్నాడు. లోకములో కోట్లాది ప్రజలున్నారు. ఎవరిష్ట ప్రకారం వారు జీవిస్తున్నారు, ఎవరికి తోచినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఎవరి యొక్క మరి మనస్తత్వానికి, వారి యొక్క ఆశలకు, వారి కోరికలకు, వారి ఇచ్ఛలకు అనుగుణ్యంగా వారు ప్రవర్తిస్తూనే ఉన్నారు. అయితే దేవుడు ఒక ప్రత్యేకమైన తనదైన చిత్తము, ఉద్దేశం, ఆలోచన మన జీవితం పట్ల ఉన్నది. మన కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక ప్రత్యేకమైన మార్గము, దాని యందు మనము దేవుని యొక్క కృపలో, ఆయన చిత్తములో, ఆయన యొక్క వెలుగులో నడుచుకున్నట్లు మనలను పిలిచి ఉన్నాడు. దేవుని పిలుపు అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఇది మన ఇష్టానువర్తంగా జీవించితే దేవునికి ఇష్టం కాదు. దేవుని వాక్యములో ఉన్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు బహుగా ఇష్టలు అని 110వ దావీదు కీర్తనలో మనం దాన్ని చదువుతాం. దేవునికి ఇష్టమైన దేవుని త్రోవలో మనము నడుచుకొనవలనని దేవాది దేవుడు మనకొక మార్గము ఏర్పాటు చేసి ఉన్నాడు. పిలుపు
పొందిన మనము మట్టుకే ఆ త్రోవలో దేవుని యొక్క భయభక్తులతో నమ్మకంగా దేవుని యందు విశ్వాసముతో నడుచుకొనగలిగిన వారంగా ఉంటాం. పిలుపు లేకపోతే మనము మనకిష్టమైన త్రోవలు లోకంలో చాలా ఉన్నాయి. మన ఆశలకు మన అపేక్షలకు అనుగుణ్యమైన త్రోవలు మార్గములు ఈ లోకములో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనలను నిత్య జీవములోనికి పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళగలిగినవి కావు. అవన్నీ ఆ త్రోవలన్నీ కూడా అవి ఈ లోకంలో మనకు ఎంతో ముచ్చటగా ఉంటాయి, ఇష్టంగా ఉంటాయి. కానీ తుదకవి మరణము, నిత్యాగ్ని గుండములోనికి, నరకాగ్ని గుండములోనికి తీసుకుని వెళతాయి. మన జీవితము చాలా దుఃఖముతో, ఏడ్పుతో, పండ్లు కొరుకుతూ, విషాదవంతంగా మన జీవితము యొక్క అంతము చాలా భయంకరంగా, దీనాతి దీనంగా, దుఃఖసహితంగా ఉంటాయి. ఏడ్పు, పండ్లు కొరుకుటే ఇక ఆఖరికి మనకు మిగిలేదప్పుడు. కానీ దేవుని దైన పిలుపు పొందిన వారముగా మనము దేవుని యొక్క చిత్తములో, ఆయన మార్గములో మనము నడుచుకొనవలసినగా ఉన్నాం. కాబట్టి ఈ దినము ఈ వాక్యము యొక్క ముఖ్యమైన అంశం ఏది అంటే, లివ్ ఏ లైఫ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. లివ్ ఏ లైఫ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. ఆయన పిలుపుకు అనుగుణ్యంగా తగినట్లుగా మనము నడుచుకొనవలనని దేవుడు నిర్దేశించిన మార్గము మన కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ మార్గములో నడుచుకున్నకు మనకు ఏమి కావాలి అంటే, దేవుని పిలుపు మనకు అత్యావశ్యకం, అవసరం. పిలుపు లేని జీవితం అది ఎంత ప్రయాసపడినా అది కేవలము నిష్ప్రయోజనమే. ఎందుకు కూడా కొరగాదు, ఉపయోగపడదు. దేవుని పిలుపును అనుసరించి మనము ఆయన చిత్తములకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన త్రోవలో మనము నడుచుకుంటే మనము ఎంతో సుఖవంతముగా, సంతోషముగా, దీవెనకరంగా, ఆశీర్వాదములతో మరి దేవుడు మనలను ఆయన చిత్తములోనికి, మార్గంలోకి నడిపిస్తాడు. అంచేతనే మనకు మొట్టమొదట మనము గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడుగా, క్రీస్తు మార్గమును వెంబడించే వారముగా మనము తెలుసుకునవలసిన సంగతి ఏంటంటే, నాకు ఒక దేవుని దైన పిలుపు నాకు ఉన్నది. గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు వాక్ ఇన్ హిజ్ వేస్. దేవుని మార్గములో నడుచుకొనుటకు దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి ఆ పిలుపు వల్ల నేను పొందగలిగే ప్రయోజనాలు ఏంటి, ఆ పిలుపులో నేను ఎలాగూ దేవుని మహిమపరచగలను, ఎలాగో ఆ పిలుపు నా జీవితానికి ధన్యమైనదిగా, దీవెనకరంగా ఉంటుంది అనే విషయాలు ఇది వాక్యములో మనము తెలుసుకోవలసి ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15, 16, 17 ఈ 18 వచనాల్లో మనం దాన్ని చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి.
వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కొయ్యుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువారు నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కాబట్టి ఈ దినం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకములో 2 రకములైన మనుష్యులు ఉన్నారు. ఒక రకం ఎవరంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ప్రవక్తల్లాగా ఏంటో మన భవిష్యత్తు, మన జాతకాలు, మన యొక్క భవిష్యత్ జీవితాలు, మనకేం జరగబోతున్నాయో ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు, ఈ హస్తము చూసి చెప్పేవాళ్ళు, రేఖలు చూసి చెప్పేవాళ్ళు, మన ముఖాలు చూసి చెప్పేవాళ్ళు, వీళ్ళన్నీ కూడా అబద్ధ ప్రవక్తలే. వారిని సైతాను వాడుకుంటాడు. వారి లోపల ఉన్నది దయ్యములు, దురాత్మలు, చీకటి శక్తులు. ఈ దయ్యములకు, దురాత్మలకు కూడా మన భవిష్యత్తు వారికి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏంటో చెప్తూ ఉంటారు. కానీ ఈ దయ్యములు, అబద్ధ ప్రవక్తలు చెప్పేవి మన జీవితంలో అవి నెరవేరవు. కారణం ఏంటంటే, అవి దైవ చిత్తానుసారమైన ప్రవచనాలు కాదు. అవి అబద్ధములే, మోసములే, వంచనే. కాబట్టి బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. రోజున వస్తుంటే ఆ మేరీ స్టెల్లా కాలేజ్ దగ్గర ఆ రోడ్లో వస్తున్నాను నేను. అక్కడ కూర్చొని కొంతమంది చిలక ప్రశ్నలు, చిలక్కి చెప్తే అది వాళ్ళ భవిష్యత్తు చెబుద్దంట. గబగబా దాన్ని వదిలిపెడితే పంజరంలో నుంచి అది బయటకు వచ్చి ఒక కార్డు లాగుద్ది. ఆ కార్డులో ఏముంటుంది? ఏయో ఉంటాయి పిచ్చి పిచ్చి బొమ్మలు. అది చూసి చెప్తాడు అతను, అమ్మా నీ భవిష్యత్తు ఇట్లా. అంతా వీళ్ళంతా ఆ స్టెల్లా కాలేజీలో చదివే ఆడపిల్లలే. అంతా జూనియర్ ఇంటరు, సీనియర్ ఇంటరు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని చదువుతుంటారు. అందులో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తారు, చిలక ప్రశ్న వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి. ఈ చేతులు చూపించి, ఈ చేతుల్లో ఉన్న రేఖలు ఉంటాయి, గీతలు, అవి చూసి ఎన్నో చెప్తూ ఉంటారు. వాళ్ళు దయ్యముల ఆత్మలు అవి వారిలో ఉండేవి, దురాత్మలు, చీకటి శక్తులు. వాళ్ళు చెప్పే అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. డబ్బులు చెప్పాలంటే ఇన్ని డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అది వాళ్ళు చాలా మన ఆత్మలకు చాలా హానికరమైన వారు, మన ఆత్మలను నశింపచేసేవారు. దురాత్మలు,
దుష్ట మార్గములలోనికి మనం నడిపించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఫ్రూట్ టెస్ట్ అంటారు దీన్ని, ఫ్రూట్ టెస్ట్. ఏ చెట్టు ఏ ఫలం ఫలిస్తుందో మనం గ్రహించాలి. వేప చెట్టు వేపకాయలే, మామిడి చెట్టు మామిడికాయలే, ద్రాక్ష తీగలు ద్రాక్ష పండ్లకు వస్తాయి. అలాగే మరి ఇతర ఏ చెట్లు ఆ చెట్టుకు సంబంధించిన ఫలాలు ఫలిస్తాయి. దాన్ని బట్టి ఇది ఈ పండ్లు చేదుగా ఉంటాయి, ఇదిగో ఈ పండ్లు తీయగా ఉంటాయి అని మనం తెలుసుకుంటాం. మన జీవితాన్ని దేవుడు నడిపించాలి. అంతేగాని ఈ దురాత్మలతో ఉన్న ఈ యొక్క జ్యోతిష్కులు కానీ, ఈ హస్త సాముద్రికం, లేకపోతే చిలక ప్రశ్న, వాళ్ళు కాదు మన యొక్క భవిష్యత్తును నిర్ధారించేది, నిర్ణయించేది. జాగ్రత్త పడండి. ఆ తప్పు త్రోవలోకి వెళ్ళొద్దు. అవి సాతాను మార్గాలు, అబద్ధ మార్గాలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లనైనను కోయుదురా. స్వాభావికంగా మన యొక్క శారీరక జీవితం ఏంటంటే, ఇది పాపం వలన ఇప్పటికే భ్రష్టమైపోయిన శరీరం. ఇది పాప దురాశలు, పాప దురితేచ్ఛలు, పాపపు ఆ యొక్క దుష్ట లక్షణాలు, ఇవి మన యొక్క శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు వ్యాపించి ఉన్నాయి. అంచేత స్వాభావికంగా మనము ఈ ముండ్ల పొదలలో కాసిన చెట్ల ఫలాల్లాగా ఉంటాం. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు ఎవరు దానిలో ఎదురు చూడరు. పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లు ఎవరు చూడరు. ఈ ద్రాక్ష పండ్లు ద్రాక్ష చెట్లకే కాస్తాయి, అంజూరపు పండ్లు అంజూరపు చెట్టుకే కాస్తాయి. అంతేగాని ఈ ముండ్ల పొదలలో లేకపోతే ఈ పల్లేరు చెట్లలో అవి యోగ్యమైన మనుషులకు మంచి ఫలాలు అవి ఇవ్వనేరవు, ఇవ్వజాలు. అదే బైబిల్ చెప్తా ఉంది. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. అది ఎక్కడిది ఈ మంచి చెట్టు? మన యొక్క స్వభావం మంచిది కాదు కదా. అది రోమాపత్రికలో మనం చదివితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన స్వభావం ఇప్పటికే అది చెడిపోయిన స్వభావం, పాపం వల్ల భ్రష్టమైపోయింది. అంచేత ఈ మనం రోమపత్రిక మనం చదివితే ఈ 6వ అధ్యాయంలో 12 నుండి మనము ఈ దినం పాఠం అది దాని కనుక చదివితే రోమపత్రిక 6వ అధ్యాయం 12 వచనం. ఇక్కడ మనం గమనించేది ఏది అంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా సావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ పాపము ఎంత భయంకరమైన రాక్షసుడు అంటే, అయితే దుర్మార్గుడు, దుష్టుడు అంటే, ఇది మన యొక్క శరీరం మీద పెత్తనం చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. మన శరీరం యొక్క అవయవాలన్నిటిలో, మన శరీరంలో ఉండేటువంటి లక్షలాది కోట్లాది అణువులన్నిటిలో కూడా ఈ పాప స్వభావము చొచ్చుకొని పోయింది, చొరబడిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఈ యొక్క పాపము మన శరీరములో శిరస్సు మొదలుకొని అర్పాదం వరకు
ఈ పాపము మన శరీరం మీద ఏలుబడి చేస్తుంది. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మన శరీరము యొక్క అవయవాలు, అది కన్ను, ముక్కు, చెవి, నాలుక, మన చేతులు, మన కాళ్ళు, మన అంతరంగంలో ఉండేటువంటి మన స్వభావములు, మన కోరికలు, మన ఇచ్ఛలు, మన ఆశలు, ఇవన్నీ కూడా పాపభూయిష్టమైపోయి ఉన్నాయి, చెడిపోయి ఉన్నాయి. ఈ చెడిపోయిన యొక్క ఈ శరీరములో పాపము ఏలుబడి చేస్తుంది. ఈ పాపమును అడ్డం పెట్టుకొని ఈ చీకటి శక్తులు, దురాత్మలు, దయ్యములు, అపవాది, మోసగాడు, సాతాను మన శరీరములో ఏలుబడి చేస్తున్నాడు. మనకు తెలుసు, సువార్తల్లో యేసు ప్రభువారు అక్కడ దయ్యములు పట్టినవాడు, సేన దయ్యం పట్టినవాడు, ఒక వ్యక్తిలో ఎన్ని వేల దయ్యాలు ఉన్నాయంటే 6,000 దయ్యాలు ఉన్నాయి ఆ వ్యక్తిలో కదా. ఎందుకంటే అవి ఈ దయ్యములు ఇవి శరీరాలు కలిగి ఉండవు, అవి కేవలం ఆత్మలే. అంచేత వేల కొలదిగా ఒక వ్యక్తి జీవితంలో అవి నివాసం ఉంటాయి. యేసు ప్రభు మాటతో వాటిని వెళ్ళగొట్టగానే అవి ఏం కోరుకున్నాయి? మమ్మల్ని పందుల్లోకి పంపండి అని చెప్పినప్పటికీ పందుల్లోకి ప్రభువు అనుమతిస్తే ఆ 6,000 దయ్యాలు వెళ్ళి 2,000 పందుల్ని ఆ పందులో దూరి ఆయన చంపేసింది కదా. వేల దయ్యాలు మన జీవితంలో అవి నిలువరంగా నివాసం ఉంటాయి. జాగ్రత్త పడాలి క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఎందుకనగా దేవుని వాక్యముకున్న గొప్ప శక్తి ఏంటంటే ఎబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను మూలుగును సైతము విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను అవి మరి విభాగిస్తూ ఉన్నాయి. ఒక్క దేవుని వాక్యానికి మన శరీరములోకి ప్రవేశించి అది ఎన్ని వేల ఆ దురాత్మలు మనలో కాపురం పెట్టినప్పటికీ వాటన్నిటినీ కూడా పారద్రోలగలిగే శక్తి ఈ దేవుని వాక్యానికే ఉంది. ఈ జీవపు మాటలు వీటిలో యేసుక్రీస్తు ప్రభు వాక్యమైన దేవుడు, శరీరధారి అయిన వాక్యము యేసు ప్రభు, ఆయన మట్టుకే మనలోనికి ప్రవేశించి ఈ దయ్యములను వెళ్ళగొట్టగలుగుతాడు, ఈ దురాత్మలను వెళ్ళగొట్టగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యంగా మన లోనికి వస్తే ఇక లోపల ఈ చీకటి శక్తులకు స్థానం ఉండదు. అవి భయపడి గడగడ వణుకుచూ ప్రభువు ఆజ్ఞాపించగా అవి మనలో నుంచి అవి బయటకు పారిపోతాయి అంతే. కాబట్టి దేవుని వాక్యము కొలస్సీ పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయం 16వ వచనం, ఈ వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కదా. దేవుని వాక్యాన్ని జీవము కలిగిన దేవుని వాక్యం, జీవము కలిగిన దేవుని మాటలు, ఈ వాక్యమైన క్రీస్తు మన జీవితములలో ఆయనను మనం అంగీకరించాలి. మరియ ఎలాగైతే ఈ యొక్క జీవమును గురించిన మాటలు హృదయములో ఆమె దాచిపెట్టుకొని ఉందో అలాగే మనము కూడా దేవుని వాక్యమును బాగా చదివి ఆ వాక్యమును మనలో నివాసం ఉండేటట్టుగా మనం చేసుకోవాలి.
సమృద్ధిగా నివసింపనీయుడి అని చెబుతుంది దేవుని వాక్యం. అందుచేత మన అవయవములన్నిటినీ కూడా మీరు దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఎవరికి అప్పగించాలి? మన శరీరములు దేవునికి అప్పచెప్పాలి. అదే ఆ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం సజీవ యాగముగా, రోమపత్రిక 12వ అధ్యాయం మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. సజీవ యాగంగా సమర్పించుకోమంటే అంతే. దేవుని వాక్యమును మన జీవితాల్లో నిలువరంగా నివసించటకు మనము అంగీకరించాలి, ఒప్పుకోవాలి. దేవా, నీ వాక్యము నాలో నివసింపచేయు. దేవా, నీ వాక్యమందు నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము అని. ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరువు. ఎందుకంటే కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. గుడ్డి భర్తమా ఏమడిగాడు యేసు ప్రభుని? ఏం కావాలయ్యా నీకు, ఏం చేయమంటావంటే, అయ్యా నాకు చూపు దయచేయి, నాకు కన్నులు ప్రసాదించు, చూపు దయచేయి ప్రభువా. మనము కూడా అడగాలి యేసు ప్రభువుని, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నా కన్నులు తెరువు. చీకటితో నిండిపోయిన, పాపముతో నిండిపోయిన నా కన్నులు తెరువు ప్రభువా, నాకు చూపు దయచేయి, నాకు పరలోకపు దృష్టి దయచేయి అని మనము దేవుణ్ణి అడగాలి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములోనే వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలోకి ప్రవేశించిందో, ఇక పాపమునకు మన మీద పెత్తనం లేదు, ఏలుబడి లేదు, ప్రభుత్వం లేదు. దేవుని వాక్యము, జీవము కలిగిన దేవుని వాక్యం, ఈ నీతి కలిగిన దేవుని వాక్యం మన లోనికి ప్రవేశించి దేవునికి ఇష్టమైన ఆ పనులు చేయడానికి మనకు సహాయం చేస్తుంది కదా. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. ప్రభువా, నీ వాక్యము నా హృదయంలోనికి వస్తే, నీ వాక్యమునకు నా హృదయం లోబడుతుంది ప్రభువా. నా మనస్సు నీ వాక్యమునకు లోబడుతుంది ప్రభువా. నా శరీరములోని అవయవములన్నీ, నా కన్ను, ముక్కు, నోరు, నాలుక, నా యొక్క చేతులు, నా కాళ్ళు, నా అంతరింద్రియములన్నీ కూడా ప్రభువా నీకు లోబడతాయి. నీ వాక్యము నా లోనికి వస్తే, నీ వాక్య భయము నా హృదయంలో ఉంటే, ప్రభువా నేను పాపము చేయజాలను, నేను పాపమునకు లోబడను. లోబడ దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తము పాపమునికే కానీ, నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. ఎవరికి దాసులుగా? దేవునికి లోబడితే దేవునికి దాసులు. ఒక టీచర్ అమ్మగారు ఆ పక్క గ్రామంలో ఆ స్కూల్లో పనిచేస్తుంది. భర్త చనిపోయాడు, ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు, 2 పిల్లలు ఆమెకి. ఆమె రోజు పిల్లలకు వంట వండి పెట్టి, వాళ్ళనేమో ఆ దగ్గరున్న గవర్నమెంట్ స్కూల్కి పంపించి,
ఆవిడ ఉద్యోగం ఆ టీచర్ పని చేయడానికి వేరే గ్రామం వెళుతుంది. పొద్దున్న వెళ్ళిపోయి సాయంకాలం 3కో 4కో స్కూల్ అయిపోగానే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళు సాయంకాలం అయ్యేటప్పుడు ఇల్లంతా ఆ ఆడపిల్ల అంట్లు కడిగేసి నీళ్లు తోడి అన్ని కలాపులు చల్లి అన్ని ఇల్లంతా తుడిచి శుభ్రం చేసి అమ్మ వచ్చే టైంకి అంతా రెడీగా ఉంటారు. అమ్మ రాగానే చక్కగా వాళ్ళకి ఆహారం మళ్ళీ వండి చక్కగా ఆహారం పెట్టి ఆ రోజు చదివిన పాఠాలన్నీ మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళతో చదివించి ఇక పొద్దుగూకిన తర్వాత నిద్రపోతారు. ఆవిడ ఏం చేసిందంటే ఒక 3 బాతులు ఆవిడ కొనుక్కుంది. ఎవరో ఇచ్చారు పంతులమ్మ గారికి బాతులు తక్కువ ధరకి. ఆవిడ పెంచుకుంటా ఉంది. ఈ పిల్లోడు స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలి? పొద్దున్నే ఆ బాతుల్ని ఆ దగ్గరున్న ఆ చెరువులోకి తోలి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం వచ్చి ఏం చేయాలంటే ఆ బాతుల్ని తోలుకొని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కప్పెట్టేయాలి. అలాగే చేస్తున్నారు పాపం. వీడి స్నేహితుడు ఎవడిచ్చాడో కానీ తెలియదు, వాడికి ఒక పంగల్ కర్ర ఇచ్చాడు. ఆడు దానిలో రాళ్ళు పెట్టి ఆ చెరువులోకి ఇసరడం మొదలెట్టాడు. బాతులను తోలుకున్నాడు. ఆ పంగల కర్రలో రాయి పెట్టి కాటేటప్పటికి అది వెళ్ళి తిన్నగా బాతు నడుముకి తగిలింది. అది గిలగిల కొట్టుకొని చచ్చిపోయింది. ఏం చేయాలి? ఆడికి భయం వేసింది. ఆ మిగతా 2 బాతులను తోలుకొని వచ్చి ఈ చచ్చిపోయిన బాతును కూడా తీసుకెళ్ళిపోయి ఆటితో పాటే కప్పెట్టేశాడు. అలా చూస్తే ఏముంది, 3 బాతులు కనబడుతున్నాయి ఎదురుగుండా. ఆ చచ్చింది కూడా లోపల ఉంది. పర్లేదనుకుంది. తీరా తెల్లారి లేచి చూస్తే గంపలేపితే ఒకటి చచ్చిపోయి ఉంది. ఏంట్రా అని చెప్పానంటే నాకేం తెలియదమ్మా అని చెప్పని అన్నాడు. అది మరి ఎట చచ్చిపోయిందో నాకు తెలియదు అన్నాడు. సర్లే అని చెప్పని ఆవిడే ఒక పార తీసుకెళ్ళి గొయ్యి తవ్వి ఆ చచ్చిపోయిన బాతుని అక్కడ పాతి పెట్టేసింది. అక్క ఆ 2వ రోజు స్కూల్ నుంచి రాగానే, రేయ్ ఆ చీపురు తీసుకో, ఆ దొడ్డంతా తుడు అంది. నువ్వు కదా నువ్వు బాతుని చంపే సంగతే నేను చూశాను. మర్యాదగా నేను చెప్పిన పని చేస్తావా, లేదంటే బాతు సంగతి అమ్మకి చెప్పనా అంటే వద్దులే అక్క, వద్దులే తుడుస్తాలే అని ఆడు చీపురు పట్టుకొని ఆ దొడ్డంతా తుడిచాడు. నీళ్ళు తోడు అంది. నేనా అన్న. బాతు అమ్మకి చెప్తా అంతే. నోరు మూసుకెళ్ళి నీళ్లు తోడి ఆ తొట్ల నిండా నీళ్లు పోసాడు. అక్కడ అంట్లు గిన్నెలు ఉన్నాయి కానీ అవన్నీ తోమి శుభ్రం చేసి కడిగాయి అంతే. ఏంటక్క ఇవన్నీ నీ పని నాకు చెప్తా, బాతు అమ్మకి చెప్తా అంది. ఇంకంతే. ఆడు చచ్చినట్టు వెళ్ళిపోయి అవన్నీ ఆ గిన్నెలన్నీ తోమి కడిగి శుభ్రం చేసి ఇంట్లో పెట్టాడు. అట్లా రోజులు జరుగుతున్నాయి. వీడు రోజు అక్క చేసే పనులన్నీ వీడు చేస్తున్నాడు. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కానీ బాధ సంగతి అమ్మకి చెప్తే అమ్మకు వీపు వాయు కొట్టేస్తుంది. భయం వేసింది ఆడికి. ఓ రోజున అవన్నీ చేసి వెళ్ళి ఓ పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. సరిగ్గా వాళ్ళ అమ్మ వచ్చే టైంకి వీడు ఆ మూల కూర్చొని ఏడుస్తున్నాడు పిల్లోడు. అది చూసి ఏంట్రా ఏమైంది నీకు అంది. ఏమైంది అంటే ఏం లేదమ్మా ఏం లేదమ్మా అని లేదా ఏదో అని చెప్పు అని దగ్గర కూర్చొని కన్నీళ్ళు తుడిచి, నాయన చెప్పయ్యా ఏం జరిగింది చెప్పు, ఎవరైనా కొట్టారా, ఎవరైనా తిట్టారా, ఏమైనా జరిగిందా, నీది ఏదైనా పోయిందా అంటే ఆఖరికి ఆడు కాసేపు ఉండిన తర్వాత నెమ్మదిగా అమ్మా ఆ రోజు బాతు చచ్చిపోయింది కదా, నేనే పంగల కర్రతో కొడతా ఉంటే పొరపాటున వెళ్ళి దానికి తగిలి అది చచ్చిపోయిందమ్మా. అది చచ్చిపోయింది కదా, ఎప్పుడో అయిపోయింది,
ఇంకా మనకు 2 ఉన్నాయి కదా, ఏం పర్లేదు, డోంట్ వరీ, ఏం పర్లేదు, దిగులు పడమాక, పోతే పోయిందిలే, అందుకాదు మనం ఇంకో 2 బాతులు కొందాం అని చెప్పని అంది. అలాగా అని వాడు సంతోషంగా లేచి గంతులేస్తున్నాడు. ఆ తర్వాత రోజున అక్క అడిగింది, రా ఏంటి కూర్చున్నావు, చీపురు పట్టుకో అంది. ఏంటి నేనా, నాది కాదు పని, నువ్వే చేయి. రేయ్ బాతు అమ్మకి చెప్తా. బాతా అమ్మక, నువ్వా, చెప్పుకో అన్నాడు. ఏంట్రా, చెప్పుకో అన్నాడు మళ్ళీ. ఏంట్రా కొత్తగా మాడుతున్నావు, నాకేం భయం లేదు, నువ్వు అమ్మకి చెప్పుకో, అమ్మ నన్నేం అందో అన్నాడు వీడు. తెలిసిందా, ఎప్పుడైతే తన పాపం ఒప్పుకున్నాడో అమ్మ దగ్గర, నిజం చెప్పాడో, అప్పుడు అమ్మ ఏం చేసింది, కొట్టిందా, తిట్టిందా, వాడిని క్షమించింది. ఇంతకాలం ఏం జరిగింది, పాపము వీడిని ఏలుబడి చేసింది కదా. అమ్మకి అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. అంతకాలం తాను పాపం చేసినంతగా కప్పెట్టినంతకాలం ఆడు పాపమునకు దాసుడిలాగా ఉన్నాడు. ఇంట్లో అక్క చేయాల్సిన పనులన్నీ ఆ అక్క ఆడితో చేయించింది, నోరు మూసుకొని చేశాడు కదా. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి, అయితే మృతుల్లోని సజీవులం అనుకొని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములైన వారు కారు కనుక పాపము మీ మీద ఏలుబడి చేయనేరదు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపం ఒప్పుకుంటే, మనం చేసిన తప్పులు ఒప్పుకుంటే, మన అపరాధములు, మోసములు, వంచనలు, దగా, దొంగతనాలు, మన త్రాగుడు, వ్యభిచారం ఇవన్నీ ఒప్పుకుంటే ఆయన ఎప్పుడైనా సరే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఈ లోకములోనికి వచ్చిన ప్రభువైన అయిన యేసుక్రీస్తు మన పాపములు క్షమిస్తాడు. మనలను క్షమించుమని తండ్రిని సిలువలో నుండి ఆయన వేడుకున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని. దేవుడు మన పాపములు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఎప్పుడైతే పాపములు ఒప్పుకుంటామో అప్పుడు మనము కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయనేరదు అని. దేవుని బిడ్డలారా, మన యొక్క పాపములు మనం ఒప్పుకుంటే మనము ఈ యొక్క పాపము దాసత్వము నుండి, బానిసత్వము నుండి విడుదల పొందుతాం. విడుదల మనకు కలుగుతుంది. అందుచేత మనం ఎప్పుడైనా సరే మన శరీరములో ఏమున్నాయి, పాపము ఏలుబడి చేస్తూ ఉంది. పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది, పెత్తనం చేస్తుంది. అందుచేత మనము పాపమునకు దాసులంగా ఉండిపోయినా, అందుచేత మన యొక్క పాప శరీరములో ఈ పల్లేర్లు, జిల్లేళ్ళు, ముండ్ల పొదల్లో, పల్లేరు చెట్లు అవన్నీ అవే పడుతాయి కానీ మంచి ఫలాలు ఫలించవు. మనం ఎప్పుడైతే మనం పాపములు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనము క్రీస్తు పాటు తిరిగి బ్రతుకుతామో, లేస్తామో, అప్పుడు
మన జీవితంలో మంచి ఫలములు ఫలిస్తాం, యోగ్యమైన ఫలములు ఫలిస్తాం. ఏమి ఆ ఫలములు అని చెప్పనంటే, ఈ యొక్క మరి యోహాను సువార్తలో మనము చూస్తే ఈ 11వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మనకు ఎవరు కనిపిస్తారు? మృతుడైనటువంటి లాజరు కనిపిస్తాడు. మృతుడైనటువంటి లాజరు, చనిపోయిన లాజరు, సమాధి చేయబడిన లాజరు మనకు అక్కడ కనిపిస్తాడు. అతడు చనిపోయి అప్పటికే 4 రోజులు అయిపోయింది. అప్పటికే కంపు కొడుతున్న శరీరం అతనిది. కానీ జరిగిన సంగతి ఏంటంటే, దేవుని వాక్యము అతని జీవితంలోని దగ్గరకు వచ్చింది. జీవము కలిగిన యేసులో నుండి దేవుని యొక్క జీవముతో కూడిన ఆ వాక్కు ఆయన లాజరు అని పిలవగానే ఆయన పిలుపులో ఏముంది? జీవముంది. ఆ జీవముతో కూడిన పిలుపు లాజరు యొక్క మృతదేహమునకు ఆ యొక్క శబ్దము తాకగానే వెంటనే మృతమైపోయిన లాజరు యొక్క శరీరములో ఆ మృతమైన అణువులన్నీ కూడా తిరిగి సజీవమైపోయినాయి, బ్రతికినాయి, జీవం పోసుకున్నాయి. వెంటనే అతడు లేచి ఎక్కడికి వచ్చాడు? లేచి బయటకు అట్లా బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన లాజరు జీవితాన్ని ఏమి బంధించి ఉన్నాయంటే 43వ వచనం, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పొనీయుడని వారితో చెప్పాను. కట్లు విప్పండి, ప్రేత వస్త్రాలు తీసివేయండి, ఆ మరణపు వస్త్రాలు తీసివేయండి. ఎందుకంటే ఇంకా అతడు ఏమాత్రము మృతమైన వాడు కాడు. అతని శరీరములో మరణము ఇంకా లేదు. అతని శరీరములోనికి జీవము వచ్చింది. అతడు సజీవుడైనాడు, లేచి నిలబడ్డాడు. అయితే కట్లు విప్పాలి. దేని చేత అతడు కట్టబడి ఉన్నాడు? ఆ ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖం మీద రుమాలు కట్టి ఉండెను. అతడు యేసు, మీరు అతని కట్టు విప్పి పొనీయుడని వారితో చెప్పాను. మనము ఈ రోమాపత్రిక 6వ అధ్యాయం కనుక చదివితే మనకు ఈ 6వ అధ్యాయంలో కనబడేది ఎవరంటే మృతుడైన లాజరే. ఎందుకంటే అతను చనిపోయినాడు. మన జీవితం కూడా ఈ పాపం వల్ల మృతమైపోయింది. ఏలయనగా కదా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదివితే, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు బ్రతికి ఉన్నారు. ఎప్పుడైతే మనం పాపమునకు చనిపోయినా తిరిగి క్రీస్తు ఎలాగూ పునరుత్థానుడైనాడు, సజీవుడైనాడు, అలాగూ క్రీస్తును మనం అంగీకరించినప్పుడు ఇక మీదట ఎలాగూ ఆ పాపం మనలో ఉంటుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందింది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు
మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరలా ఆయనతో ఐక్యము గల వారి మీద ఆయన పునరుత్థానము యొక్క సదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమైందుము. ఏనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది. Our old nature, the old Adamic nature is crucified, and in the baptism we were buried along with Christ, and in the resurrection of Christ has risen and లేచినాడు. ఆయనతో కూడా మనము కూడా లేచినాము. మనము లేచి ఆయనతో కూడా మనము తిరిగి లేచాం. ఇప్పుడు మనము ఎలాగైతే క్రీస్తు దేవుని విషయమై జీవిస్తున్నాడు 11వ వచనం, అలాగే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దులాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ యొక్క శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇప్పుడు మీరు సజీవులు, క్రీస్తు కూడా జీవిస్తున్నారు. ఇంకా మీరు పాపము లేదు, పాపములో జీవించడం లేదు. పాపం ఉంటే మీతో పాటు ఎవరు జీవిస్తారు? సాతాను జీవిస్తాడు, దురాత్మలు జీవిస్తాయి, దయ్యములు జీవిస్తాయి. కానీ మీరు జీవిస్తూ ఉంటే క్రీస్తుతో పాటు మీరు దేవునితో జీవిస్తారు. దేవుని జీవము మీలో జీవిస్తుంది. మీరు దేవునికి దాసులై ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక ఎప్పుడైతే మనము దేవునికి దాసులమై ఉంటామో అప్పుడు మన జీవితంలోకి ఏమొస్తుంది? నూతన జీవం వస్తుంది. వెన్ వీఆర్ బోర్న్ అగైన్, తిరిగి జన్మిస్తే, క్రొత్తగా జన్మిస్తే, నూతన జన్మ అనుభవం మనం పొందితే పరిశుద్ధ ఆత్మ సహాయం చేత మనము జీవిస్తాం. మనము జీవిస్తూ ఉంటే మన యొక్క జీవించే చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. మృతమైన ఈ ముళ్ళ చెట్లు, పల్లేరు చెట్లు ఇవన్నీ కూడా అవి జీవించున్నాయి, మృతమైన చెట్లే. అవి పల్లేళ్ళు, జిల్లేళ్ళు ఈ యొక్క చెడ్డ ఫలాలు ఫలిస్తాయి. కానీ క్రీస్తులోకి మనం రాగానే, యేసుక్రీస్తు ప్రభువులోకి రాగానే, దేవుని యొక్క దాసులం అవగానే మనం ఫలిస్తాం. ఏం ఫలిస్తాం? నంబర్ 1, పరిశుద్ధత ఫలము ఫలిస్తాం. ద ఫ్రూట్స్ ఆఫ్ హోలీనెస్. హోలీనెస్ అనే మాటకు అర్థం ఏంటంటే, పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటంటే వీఆర్ సెపరేటెడ్ అంటు గాడ్. దేవునితో కలిసి, దేవుని కొరకు, ఆయన స్వభావములో నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎప్పుడైతే దేవునితో మనం అంటుకట్టబడతామో అప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత మన లోనికి అది వచ్చేస్తుంది. we begin to yield fruits of holiness. పవిత్రత ఫలములు మనం ఫలిస్తాం. ఇక మృతమైన వాటి జోలికి వెళ్ళాం, ఈ త్రాగుడి జోలికి వెళ్ళాం, వ్యభిచారం జోలికి వెళ్ళాం, ఈ సినిమాలు, లోక సంబంధమైన పాటలు, లోక సంబంధమైన మోసాలు, వంచనలు, దగ, ఇతరులకు అన్యాయాలు చేయడం, అవినీతి పనులు చేయడం,
ఇక ఇవేం చేయు, అవన్నీ పాప సంబంధమైనవి, మృతమైపోయిన అలవాట్లవి, చచ్చిపోయిన అలవాట్లవి. ఇప్పుడు మనలోకి జీవం వచ్చింది, మనలోకి యేసుప్రభు వచ్చాడు, మనలో ఆయన జీవింపజేస్తున్నాడు. మనకు జీవము కలిగించే పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ మనలోనికి ఆయన ప్రవేశించి మనము దేవుని కొరకు ఫలించేటట్లు ఆయన చేస్తున్నాడు. ఏం ఫలం? ఆత్మ ఫలము. గలతీ 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనము, సాత్వికము, విశ్వాసము. ఇది ఆత్మఫలము. క్రీస్తు ఎప్పుడైతే మనలోకి వచ్చాడో, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఆయన ఫలింపచేసే ఈ యొక్క శుభ లక్షణములు ఏది అంటే క్రీస్తు యొక్క క్యారెక్టర్. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సద్గుణాలు, క్రీస్తును పోలిన గుణగణాలు, అవి మనలో అవి ఫలింప మొదలు పెడతాయి. ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సౌశీల్యము, క్రీస్తు యొక్క శుభలక్షణాలు, క్రీస్తు వలె మాట్లాడుట, క్రీస్తు వలె సహాయం చేయుట, క్రీస్తు వలె క్షమించుట, క్రీస్తు వలె ఓర్చుకొనుట, క్రీస్తు వలె ఇతరులకు తోడ్పడుట, సహాయం చేయుట, ఆదరించుట, ఓదార్చుట, ఇవన్నీ క్రీస్తు యొక్క జీవితం. అది మనలోకి వస్తుంది. We begin to live like Christ in this world, in the midst of many people. ఈ ప్రజలందరి మధ్య మనం ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాం. క్రీస్తు ఫలములు మనలో ఫలిస్తూ ఉంటాం. ఇంకా కొన్ని ఫలాలు ఉన్నాయి కదా. ఈ ఫిలిప్పీ పత్రిక మనం చూస్తే మనము దేవుని పిలుపు పొందినటువంటి మనం ఏమైనా ఫలములు ఫలిస్తున్నామని చెప్పానంటే, ఫిలిప్పీ పత్రికలో ఒక మంచి ఫలము ఆయన మన కొరకు చూపిస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారమవుతురు. మనం ఎప్పుడు కూడా మంచి సంగతులు వివేచిస్తాం, ఆలోచిస్తాం. ఏ పనైనా సరే అందులో మనం మంచి చూస్తాం, కానీ చెడు మనం దానిలో చూడం. శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారమగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారు. మీ యొక్క మోరల్ లైఫ్, మీ ఎథికల్ లైఫ్ ఏమి ఫలిస్తుంది? నీతి ఫలములు, ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్, మంచితనం, నీతి, యథార్థత, పవిత్రత, నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినం నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించున్నాను అంటాడు భక్తుడైన పౌలు. ఇందాక మనం చూసాం, ఎప్పుడైతే మనము క్రీస్తు వలె జీవించడం మొదలుపెట్టామో, మారు మనసు పొంది రక్షించబడి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తములో కడగబడి పవిత్ర ఆత్మ, పావన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ చేత నూతనపరచబడి మనము క్రొత్త సృష్టి అయినాము, నూతన జన్మ మనం పొందాము. అప్పుడు మనలోకి వచ్చిన మొట్టమొదటి ఫలం ఏంటది? పరిశుద్ధ పవిత్ర ఫలం. అది పరిశుద్ధత ఫలం నంబర్ 1. ఇది నంబర్ 2 ఏది? అది నీతి ఫలం, ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఫలము.
ఇక ఇంకొక మాట చెప్తాను. మూడవది ఏది అంటే మనము యాకోబు పత్రికలో అది మనము చూస్తాం. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. ఇది దేవుని జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఇది సమాధాన ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ పీస్. 3 ఫలాలు చెప్పాను నేను, 4. 1 గలతీ పత్రిక 5:22 ఆత్మ ఫలము. 2వది యేసుక్రీస్తు ప్రభు మనలోకి రాగానే, జీవవాక్యం మనలోకి రాగానే మనలోకి వచ్చేది ఏది అంటే పరిశుద్ధత ఫలం. ఇక 3వది నీతి ఫలం. ఎందుకంటే క్రీస్తు యొక్క క్యారెక్టర్లో సౌశల్యంలో ఉన్నది దైవ నీతి, క్రీస్తు నీతి. 4వది సమాధాన ఫలం, సమాధానకరమైంది. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నదై పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. కాబట్టి మన జీవితంలో ఇది మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏది అంటే మనము ఈ గొప్ప జీవితం కొరకు పిలువబడ్డాం. ఏమండి, ఈ గొప్ప జీవితం కొరకు మనము పిలువబడినాం. ఈ పిలుపు అనేది దేవుడు ఆయన తన మహాకృపను బట్టి మనకు అనుగ్రహించినాడు. ఈ యొక్క ఫలము ఫలించాలి. మనం ఫలించడానికి మనం పిలువబడ్డాం. కొరింథీయులకు భక్తుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఎటువంటి పిలుపు దేవుడు మీకు ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము గలవారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అసహింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎనికైన వారిని వ్యర్థము చేయుటకు
లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుడు మనకు ఈ గొప్ప పిలుపును అనుగ్రహించాడు. మన జీవితాలను బట్టి కాదు, దేవుని కృపను బట్టి దేవుడు పిలిచాడు. మా నాన్నగారు చల్లపల్లి అనే పాస్టరేట్లో పనిచేస్తున్నప్పుడు ఆ గ్రామంలో సాయంకాలం అవగానే చక్కగా తెల్లగా ఆ పంచె కట్టుకొని, తల మీద టర్బన్ పెట్టుకొని, టోపీ, తెల్ల బట్టలు వేసుకొని, కోట్ వేసుకొని, ఆయన కర్ర చేత్తో పట్టుకొని వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్తున్నారు ఈయన అని అంటే వెళ్తే నేను చూస్తే ఆ ఊరికి వాయువ్య మూల, ఆ వాయువ్య మూలలో యానాది వాళ్ళు, ఎరుకల వాళ్ళు, యానాది వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చొని కొన్ని మంచి పాటలు పాడేవారు, చక్కటి పాటలు పాడితే వాళ్ళందరూ వచ్చి చుట్టూ కూర్చునేవాళ్ళు. వాళ్ళకి క్రీస్తుని గూర్చి బోధించాడు ఆయన, సువార్త బోధించాడు. ఆ తర్వాత కొంతకాలానికి చూస్తే వాళ్ళలో చాలామంది విశ్వాసులైనారు. ఆయనే వాళ్ళకి అక్కడ ఒక శివాలయం పక్కన పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులోకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చాడు. ఒక సంఘం ఏర్పడింది అక్కడ. ఆయన ఎన్ని బయటికి దాదాపు 24 గ్రామాలు తిరిగేవాళ్ళు ఆయన. సైకిల్ వేసుకొని, లేకపోతే కాలువ గట్ల నడుస్తా కాలువలు దిగి ఆ ఊళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పి, సువార్త బోధించి, ప్రబోధన సంస్కారాలు ఇచ్చి, బాప్తీసాలు ఇచ్చి, అవన్నీ తిరిగి 10-15 రోజులు అయ్యాయి. దౌరా అనేవాళ్ళు. క్యాంప్కి వెళ్ళి అవన్నీ 15 రోజులు తిరిగి వచ్చేవాళ్ళు. ఆయన ఇంట్లో కూర్చునేవాడు కాదు, ఆ గ్రామాలన్నీ తిరిగి వాక్యం చెప్పి వచ్చేవాడు, ప్రార్థన చేసి వచ్చేవాడు. ఈ ఊళ్ళో ఉంటే మటుకు సాయంకాలం అక్కడికి వెళ్ళేవాళ్ళు, యానాది వాళ్ళ దగ్గర, ఎరుకుల దగ్గర. అది సరిగ్గా ఈ బ్రాహ్మలు ఉండే అగ్రహారానికి వెనకాల ఉంటుంది. బ్రాహ్మలు ఉండే అగ్రహారానికి వెనకాల అక్కడ సీతారామయ్య గారు అని ఒక హిందీ మాస్టర్ గారు ఉన్నాడు. ఆయన వచ్చేవాడు. మమ్మల్ని చూసి ఆయన, ఎరా మీ నాన్న ఏంట్రా ఆ యానాదోళ్ళకి మతం ఇస్తున్నాడు, ఆ ఎరుకులోళ్ళకి మతం మారుస్తున్నాడు అనేవాడు. దీర్ఘాలు తీస్తా మాట్లాడేవాడు. క్లాసులో నుంచోబెట్టి మమ్మల్ని చాలా అవమానకరంగా మాట్లాడేవాడు సీతారామయ్య గారు. అతనికి ఏం తెలుసు క్రీస్తు ప్రేమ, క్రీస్తు శిలువలో ఉన్న త్యాగం, క్రీస్తు చేసిన మహా గొప్ప ఆ యొక్క బలి అతనికి ఏం తెలియదు కదా. కానీ ఏమాత్రం కూడా నాన్నగారు గ్రహించేది ఏంటంటే, దేవుడు ఈ యొక్క ఎరుకల వాళ్ళు, యనాది వాళ్ళని ఆయన తన కొరకు పిలుచుకున్నాడు. గాడ్ హ్యాస్ కాల్డ్ దెమ్ టు బీ ద పీపుల్ టు లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. పరలోకములో తనతో కూడా జీవించడానికి దేవుడు వారిని పిలిచాడు అని మా నాన్నగారు గ్రహించి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పేవాడు, పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు చాలామంది ప్రభు విశ్వాసంలోకి వచ్చారు. వాళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చిన సంఘం ఏర్పాటు చేశాడు. దేవుని సేవకులుగా మనం ఎప్పుడు కూడా తృణీకరించబడిన వాడిని, సమాజంలో చిన్న చూపు చూడబడుతున్న వారు, ఈ తక్కువ కులస్తులుగా అంటరాని వారుగా ఉన్నటువంటి వారు, ఎరుకల వారు, యానాది వాళ్ళు, ఇటువంటి తక్కువ జాతిగా అని ఎంచబడేవాళ్ళు, వాళ్ళేం తక్కువ జాతి ఏం కాదు. పరలోకంకి వెళ్ళి చూడండి, అక్కడ కనబడతారు అందరు అగ్రపీఠాల మీద దేవుని దగ్గరగా ఆ భక్తులు మహావిశ్వాసంగా వీళ్ళు కనపడతారు అక్కడ, ఎరుకల వాళ్ళు, యానాది వాళ్ళు. మీరు ప్రకటన కనుక చూస్తే ఆ యొక్క 7వ అధ్యాయంలో అక్కడ క్రీస్తు రక్తంలో కడుగబడి, ఆయన క్రీస్తు రక్తంలో తమ వస్త్రము తెలుపు చేసుకొని, ఖర్జూరు మాటలు చేత పట్టుకొని, గొర్రె పిల్లకు దేవునికి మా రక్షణకై స్తోత్రమని ఎలుగు చెప్పే
ఒక గొప్ప జనసమూహం. ఆ జనసమూహంలో ఎవరుంటారా? ఇది ఎరుకల వాళ్ళు, అనాది వాళ్ళు, వీళ్ళే ఎక్కువగా సమాజము నెట్టివేసిన వారు, అంచుల్లోనికి త్రోసివేసిన వారు. దేవుని సన్నిధిలో వాళ్ళు రక్షించబడిన వారై తమ రక్షణకర్తను స్తుతిస్తూ వాళ్ళు కనబడతారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలారా, ఈ సత్యవాక్యము మనం గ్రహించాలి. దేవుడు ఆయన కొరకు మనలను పిలిచాడు. గాడ్ హ్యాస్ కాల్డ్ అస్. దేవుడు మనలను పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు అంటే, ఆయన పేతురు వాళ్ళ గురించి ఆ పేతురు భక్తుడు రాస్తేమంటాడంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, వారు చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన ప్రజలు. దే ఆర్ కాల్డ్ టు బీ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు ప్రజగా లేరు, కానీ ఇప్పుడు వారు ఏమయ్యారు? దేవుని ప్రజ అయ్యారు. దే హ్యావ్ బికమ్ గాడ్స్ చిల్డ్రన్. ఒకప్పుడు వాళ్ళు ప్రజలుగా లేరు. అయితే 9వ వచనం, మొదటి పేతురు 2:9. అయితే వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల్లి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశ్రములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక కదా, వన్స్ దే వర్ నో పీపుల్, దే వర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ పీపుల్. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారైతేరి. ఇది దేవుని పిలుపు. ఈ పిలుపు పొందినటువంటి మనము దేవుని ప్రజలు. లోకంలో అనేకమైన ప్రజలు ఈ దేవుని పిలుపులోనికి వచ్చిన వారు ఎలా జీవించాలి కదా? దేవుని కొరకు ఫలించే వారు ఉండాలి. పరిశుద్ధత ఫలం, నీతి ఫలము, ఆత్మ ఫలము, సమాధాన ఫలము ఫలించాలి. అంతేగాని ఎల్లకాలం ఈ శరీరాశలు, మనుజాశలను అనుసరించి శరీరము యొక్క ఇచ్చలు, కోరికలు నెరవేర్చుకుంటూ దురితేచ్ఛలలో జీవిస్తూ కదా, ముండ్ల తుప్పల్లాగా, గచ్చపొదల్లాగా, జిల్లేళ్ళలాగా, పల్లేళ్ళలాగా ఎంతకాలం జీవిస్తే మాత్రం ఏం ప్రయోజనం? నీవు నీతి ఫలం ఫలించాయా, మంచి ఫలాలు ఫలించు కదా. సమాధిలోంచి లాజరు బయటకు వచ్చినట్లు ఆ జీవవాక్యం మనలను పాపపు మరణములో నుండి నీతి జీవములోనికి ఆయన వెలుపలికి మనం పిలిచాడు. ఇంకా నీ మీద ఆ మరణ వస్త్రాలు ఉన్నాయా? సమాధి బట్టలు ఉన్నాయా? ప్రేత వస్త్రాలతో కట్టబడ్డావా? యేసు ప్రభు దగ్గరకు రా. ఆ సమాధి బట్టలు, ఆ ప్రేత వస్త్రాలు, ఆ ప్రాచీన స్వభావం, నశించిపోయే ప్రాచీన స్వభావం నీలోండి తీసివేసి క్రీస్తు యొక్క జీవముతో కూడిన నవీన స్వభావం మీరు ధరించుకొని దేవుని పిల్లలుగా క్రీస్తు కొరకు మీరు మంచి ఫలములు ఫలించాలి. ఆత్మ ఫలము, పవిత్రత ఫలము, నీతి ఫలములు, సమాధాన ఫలములతో ప్రభువు రాక కొరకు మనము దేవుని కొరకు ఫలించాలి. దేవుని వాక్యంలో ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. పరమగీతములో ఒక మాట ఎదుగో నా హృదయాన్ని తడతా ఉంది. అదేంటంటే పరమగీతము 5వ అధ్యాయం
పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ప్రభు వస్తున్నాడండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం అన్ని గుర్తులన్నీ నెరవేరిపోయినాయి. ఇంకా ఏ రోజైనా సరే, ఏ దినమైనా సరే ప్రభువు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఉన్నాయా నీ జీవితంలో ప్రభువుకి ఇష్టమైన ఫలాలు? నువ్వు ఫలిస్తున్నావా? నీ పిలుపుకు తగినట్లుగా జీవిస్తున్నావా? ఆయన కొరకు ఫలిస్తున్నావా? ఇంకా పల్లేళ్ళు జిల్లేళ్ళు కదా, ఇంకా పాప సంబంధమైన శరీర సంబంధమైన ప్రాచీన స్వభావంతో కూడినటువంటి ఈ యొక్క దుష్ట ఫలములే ఫలిస్తున్నావా? లేకపోతే ప్రభువుకు ఇష్టమైన ఫలములు నీవు ఫలించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే నీవు ప్రభు దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నీవు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నీవు రక్షణ పొందుతావో, నీ పాపములు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని ప్రభువును వేడుకుంటావు, కల్వరి శిలువ రక్తం, గొర్రెపిల్ల రక్తం నీవు కడగబడి పరిశుద్ధ ఆత్మచేత నూతన పరచబడి ప్రభువు కొరకు ఆయనకి ఇష్టమైన ఫలములు నీవు ఫలించడం మొదలు పెడతావు. ప్రభువు నీకు తనకిష్టమైన ఫలాలు నీ ఉద్యానవనం, నీ హృదయంలో ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. ఓ దేవా, మా పరమ తండ్రి, ఈ దినము నీవు ఇచ్చిన వాక్యము ద్వారా మా యొక్క జీవితాలని మార్చండి, మా ప్రాచీన స్వభావాన్ని మార్చండి. యేసుక్రీస్తు వలన నవీన స్వభావం మాలో కలుగు చేయండి. పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని మార్చండి ప్రభువా. కానా పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చినంతగా మమ్మల్ని మార్చుము ప్రభువా. మా స్వభావం, మా నైజం, మా తత్వాన్ని మార్చు ప్రభువా. మాలో ఆత్మఫలము, పరిశుద్ధత ఫలం, నీతి ఫలం, సమాధాన ఫలం ఫలించున్నట్లుగా, నా ప్రియుడు అంగీకరించే ఇష్టమైన ఫలాలు ఫలించినట్లుగా ప్రభువా నన్ను మార్చుము, నాకు సహాయం చేయమని క్రీస్తు పుణ్యనామం బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల ప్రభువు దీవెన మీకు సదా తోడైండి కాపాడను గాక. ఆమెన్.